కానీ రాజ్యాంగపరంగా గుర్తింపు ఉందా దీనికి? రాజ్యాంగపరమైన గుర్తింపు కూడా లేదు. గుర్తింపు కూడా లేదు. రాజ్యాంగపరమైన గుర్తింపు అసలు రాజ్యాంగానికి విరుద్ధం అండి వక్ఫ్ బోర్డు. మరి రాజ్యాంగం ఇప్పుడు రాజ్యాంగపరంగా దీనికి గుర్తింపు లేదు, రాజ్యాంగానికి విరుద్ధం అవును ఇది. కానీ ఒక ప్యారలల్ వ్యవస్థని ఇది ప్యారలల్ ఒక చట్టపరమైనటువంటి సుప్రీంకోర్టుకి ఏ అధికారాలు ఉంటాయో వక్ఫ్ బోర్డుకి కూడా అదే అధికారాలు కట్టబెట్టింది గత కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో. అది దుర్మార్గం. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేటటువంటి ల్యాండ్ ఎవరైతే ఉన్నారో మాది ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డు ఆఫీసర్లు కానీ ముల్లాలు కానీ మాది ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ల్యాండ్ అని వాళ్ళు నోటీస్ ఇచ్చి దాన్ని తీసుకోవాలనుకుంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎదుర్కోలేదు, హైకోర్టు కూడా దాన్ని ఎదుర్కోలేదు, రాజ్యాంగం ఎదుర్కోలేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు పోలీసులు ఎవరు దాన్ని ఎదుర్కోలేదు. అది వక్ఫ్ బోర్డు కిందకి వచ్చేయాల్సిందే. అంటే ఇక రాజ్యాంగానికి సంబంధించింది ఎలా అవుతుంది? ఇక అసలు రాజ్యాంగానికి అతీతము ఎంటిటీ ఎక్కడుంది? లేదు. నేను అనేది అదే రాజ్యాంగ విరుద్ధము.